బ్రేకింగ్ చూస్తున్నాం. కుకట్పల్లిలో 10 ఏళ్ల బాలికను హత్య చేసిన ఘటనలో నిందితుడి వివరాలు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. నిందితుడికి క్రైమ్ సిరీస్ ను చూసే అలవాటు ఉందని ఆయన చెప్పారు. ఆగస్టు 18న కుకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక హత్య జరిగిందని, 14 ఏళ్ల బాలుడు హత్య చేశారని సిపి తెలిపారు. కేసు విచారణలో పోలీసులను నిందితులు తప్పుదారి పట్టించారని, పేపర్లో రాసుకుని నెల క్రితమే నిందితుడు చోరీకి ప్లాన్ చేశాడని చెప్పారు. ఇక తనకు నచ్చిన బ్యాట్ కోసమే బాలిక ఇంటికి నిందితులు వెళ్లాడని స్పష్టం చేశారు. బ్యాట్ తీసుకుని వెళ్తుండగా బాలిక చూసి అటకించడం వల్ల హత్య చేశారని స్పష్టం చేశారు. కుకట్పల్లిలో 10 ఏళ్ల బాలికను హత్య చేసిన ఘటనలో నిందితుడి వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. నిందితుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందని ఆయన చెప్పారు. ఆగస్టు 18న కుకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక హత్య జరిగిందని, 14 ఏళ్ల బాలుడు హత్య చేశారని సిపి తెలిపారు. కేసు విచారణలో పోలీసులను నిందితుడు తప్పుదారి పట్టించాడని, పేపర్లో రాసుకుని మరీ వచ్చి నెల క్రితమే నిందితుడు చోరీకి ప్లాన్ చేశాడని చెప్పారు. తనకు నచ్చిన బ్యాట్ కోసమే బాలికింటికి నిందితులు వెళ్లాడని స్పష్టం చేశారు. అధిక బ్యాట్ తీసుకుని వెళ్తుండగా బాలికను చూసి అడ్డగించడం వల్ల బాలిక హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకుని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు